వ్యాప్తంగా ఏదైతే గోరక్షకుడు బజరంగ దళ కార్యకర్త గత అనేక సంవత్సరాలుగా గోవుల్ని కాపాడుతూ ఆ యొక్క ఏరియాలో ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి పైన ఏదైతే ఈ ముస్లిం మూకలు ఎవరైతే ఉన్నారో పిలిపించుకొని మాట్లాడదామని చెప్పి వెన్నుపోటు పొడుస్తూ ఆయన పైన కాల్పులు జరపడం అనేది యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం కూడా ఆ యొక్క కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఈ సోను సింగ్ అనే వ్యక్తి యొక్క ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని నిర్వీర్యపరిచే విధంగా ఆయన యొక్క లేనిపోని ఆయన పైన అభరణాలు వేస్తూ ఈ కేసుని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే కాల్పులు జరిపినరో, ఎవరైతే కాల్పుల కొరకు సహకరించినరో వారిని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో టోటల్ తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా రోడ్లపైకి వచ్చి గోరక్షకులకు గోమాతకు రక్షణగా యొక్క ధర్నాలు చేసే కార్యక్రమాలు మేము శ్రీకారం చుడతాం. రాబోయే రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి చర్యలు ప్రతిరోజు నిత్యమైపోయినాయి. కేంద్ర ప్రభుత్వం అనేక గ్యాంగ్స్టర్లని మట్టు పెడుతుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఆ గ్యాంగ్స్టర్లని పెంచుతూ ఈ యొక్క ప్రభుత్వం వారిని ఎంఐఎంతో కుమ్ముక్కై ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు జరగకుండా చూడాల్సిందిగా పోలీస్ ఆఫీసర్స్కు ఈ యొక్క ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాల వైపు కూడా డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్. గట్టిగా మాట్లాడండి. జై శ్రీరామ్. ఈరోజు పాలమూరు నగరంలో మొన్న మేడ్చల్ దగ్గర మన గోరక్ష అనే వ్యక్తిని, సోమ్ సింగ్ అనే వ్యక్తిని మరి ఎంఐఎం అక్బర్దీన్ అనే దుండగులు రౌడీ షీటర్సు ఆ వ్యక్తిని గోవులను కాపాడనీకపోతే, గోరక్ష వ్యక్తిని కాపాడనీకపోతే వాడు ఎంబడి పడి ఇద్దరు పోయి ఇంకంగా రైఫల్తో కాల్చడం జరిగింది. అటువంటి వారిని ఆ వ్యక్తిని కూడా హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. మరి ఇలా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా గోవులను రక్షించే వ్యక్తి, ఆ గోవులను రక్షించే వ్యక్తిని వీళ్ళు గోశాలకు తీసుకుపోతుంటే ఆపుకున్నాడు. అటువంటి వ్యక్తిని కాల్చడం ఎంతవరకు సమంజసం? నేను ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే, ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది, ప్రభుత్వం కూడా ఒక చట్టం గోవులను కాపాడని ఒక చట్టం కూడా ఉంది కనుక ప్రభుత్వం గోవులను కాపాడే చట్టం ఎప్పుడైతే ఉన్నదో మరి వీడు ఆల్ కబీర్ అనేది ఈ యొక్క ఇండస్ట్రీస్ ఈ గోవులను మాంసం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే ఇండస్ట్రీ ఏదైతే భాగ్యనగరం ఉందో అటువంటి ఇండస్ట్రీస్ను ఎందుకు లైసెన్స్ ఇచ్చిండ్రు? ఆ లైసెన్స్ రద్దు చేసి ఇమ్మీడియట్గా ఆ ఇండస్ట్రీస్ను ఫిలాప్ చేస్తే ఈ గోవులు కూడా కాపాడబడతాయి కనుక అటువంటి ఇండస్ట్రీస్ కూడా బంద్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి 2 నెలల కింద కూడా మా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు, మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కూడా వారిని కూడా కొట్టడం జరిగింది, కాల్చడం జరిగింది. మొన్న కూడా ఈ రకంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ప్రతిసారి కూడా గోవులను కాపాడడానికి వచ్చి పోలీసులు కానీ వీళ్ళు కానీ కూడా వచ్చి భయపడి చేస్తూ ఉన్నారు. ఆ రకంగా కాకుండా ప్రభుత్వానికి మేము కోరడం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం కూడా గో సంరక్షణ ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా గోశాలలు కట్టియాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది కనుక ఈ ఆలోచనతోనే ఆ ఇండస్ట్రీస్నే బంద్ చేస్తే ఇది కూడా గోవులను